హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి పాంప్లెట్ ఫిష్ కర్రీని ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఏదైనా కానీ ఇలా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల కర్రీని ఇలా తయారు చేసి చూడండి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ చేపల పులుసుని రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కటి కర్రీతో చాలా కమ్మగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫిష్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక 1 కిలో దాకా పాంప్లెట్ ఫిష్ని తీసుకున్నాను. వీటిని క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక ఒక 3-4 టైమ్స్ దాకా శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి నిమ్మరసం అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచడం వల్ల ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మసాలాను తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరి, అలాగే 1 పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే 2 లేదా 3 టమాటాలను చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, అలాగే కొంచెం వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వేయించుకొని తీసుకోవట్లేదు. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని, అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాను ఇందులోకి వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండులో నుంచి 1 కప్పు దాకా చింతపండు రసం వేసుకోవాలి. మీరు తినే పులుపును బట్టి అందులోకి చింతపండు రసాన్ని వేసుకోండి. అలాగే ఇందులోకి మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నిమ్మరసం అలాగే ఉప్పుని వేసి కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కల్ని ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే తొందరగా మెత్తగా అవుతాయి. అందుకని ముందుగానే గ్రేవీని ఉడికించుకోవాలి. అన్ని చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఎక్కువ కదిలించకుండా జస్ట్ ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల దాకా మూత పెట్టేసి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు లైట్గా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎక్కువగా కలిపినట్లయితే ఫిష్ ముక్కలన్నీ పీసులు అయిపోతాయి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనాను వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి లైట్గా ఇలా కదిలించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ ఫిష్ కర్రీ వేడిగా కన్నా పూర్తిగా చల్లారిన తర్వాత అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రైస్లో కానీ చపాతీలో కానీ వడ్డించుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.